గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మోహన్ బాబు గారి ప్రస్తావన సార్, మీరు యాక్చువల్గా నేను అడగాలనుకున్నాను, మీరే చెప్పేశారు. బయట మోహన్ బాబు గారి గురించి ఇప్పుడున్న, అంటే ఇప్పుడే కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అయితే నడుస్తూనే ఉంది. ఎప్పుడు నడుస్తుంది. బట్ మీలాంటి పెద్దలు కానీ, వారి సమకాలీకులు కానీ, ఆయన్ని కలిసిన వ్యక్తులు కానీ, ఆయనతో కలిసి ప్రయాణించిన మనుషులు కానీ ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించి చెప్తూ ఉంటారు. మీ కెరీర్లో దగ్గరుండి తీసుకెళ్లి మీ చేత కలెక్టర్ గారా ఏ సినిమాలో నువ్వు ఈ పాటలు కూడా రాయాలి, ఇండస్ట్రీలో సర్వే అవ్వాలి అంటే రాపించిన వ్యక్తి, బెదిరించి రాయించిన వాడు. బెదిరించారు ఒక రకంగా ఏమది, హలో ఏం సుధాల్ మిస్టర్ తేజ్ సార్, సార్ నమస్కారం. ఫస్ట్ పని అది, లైఫ్లో ఫస్ట్ పని. ఎక్కడున్నావు? పలాన్ దగ్గర కూడా. నువ్వు మా గురువుగారి పాటలు రాస్తే ఇంటికి వెళ్ళిపోయి గుడ్డు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాదు, ఫుడ్ పెట్టాలి ఇక్కడ. నా పాటలు రాయి, నీకు ప్రతి నెలకు పాటలు ఉంటాయి అంటే, సార్ మీరు అవకాశం ఇచ్చి చూడండి సార్, రాస్తాను. అయితే నేను క్యాసెట్ పంపిస్తున్నాను, నాకు 2 పల్లవులు రాసి పంపు. అందులో ఒకటి బాగుంటే అది నువ్వే రాస్తావు, లేదనుకుంటే నీకు నాకు రామ్ అన్నాడు. మీరు ఇవ్వండి సార్ అన్న. ఛాన్స్ ఆశామాషగా ఏదో ఇచ్చేయడం కాదు, మళ్ళీ టెస్ట్ ఉంటుందిగా. టెస్ట్ ఎందుకు టెస్ట్ ఉంటుందంటే, ఇది నీ మొహమాటానికి నా మొహమాటానికి నడిచేది కాదు సినిమా. సినిమా అనేది మన ఇద్దరి మధ్యన బంధం ఉంటే, మీరు మా ఇంటికి భోజనం చేయండి, మేము ఇంటికి వచ్చి భోజనం చేస్తాం. ఇక్కడ కాదు కదా. ఏం పంపించారు సార్? ఆయన పంపించండి కోటి గారు దానికి. నన్ను నానని నానని నారని నారె నరరి నన్నని నన్నని నారె నరరి అన్నాడు. అప్పుడు నేను చాలా తీవ్రంగా దాసరి గారికి రావుడు దర్బారో ఏదో బ్రహ్మాండమైన పాటలు రాస్తాను, మా నాన్న జానర్లో రాస్తున్నా. అది ఇచ్చినారు ఆయన. నేను ఆయన 2 రాయమని నేను ఒకటే రాశా. దొంగ జాబిని ఇచ్చిపో పెదవితో జున్ను పలారం, రంగసానిలా అందుకో నన్నని తాన ప్రసాదం అని రాసాను. దొంగ జాబిలి ఆయనకు నచ్చింది. అంటే ఆ ఎక్స్ప్రెషన్లో ఆయనకు ఆ అంగ అనే మాట ఉంది కదా, దొంగ జాబిలి రంగసానిలా. ఆ అంగ అంటే బిందుపూర్వక గా అంటాం మేము, ఇంగ అనే పాట. ఆ బిందుపూర్వక గాను నేను ప్లే చేశాను. కారణం, నేను అంతకు పూర్వము నేను చదువుకున్న జ్ఞానం, నన్నయ్య నుండి నారాయణ రెడ్డి గారి దాకా వివిధ కావ్యాల్లో పాత్రకు తగినట్టుగా, సన్నివేశం తగినట్టుగా వాళ్ళు ఏ పదాలు వేసినారో నేను కంట దగ్గనంగా నేర్చుకుని ఉన్నాను. ఇక్కడ మోహన్ బాబు గారు అడగానే నాకు అర్థమైపోయింది, తనకి ఏం కావాలి, తన జోనర్ అంటే అర్థమైపోయింది. ఎట్లా ఆయన చెవిని పట్టుకోవాలన్నది అలా ఓకగా వచ్చేసింది. జంగమరాలి బట్టి అని శ్రీనాథుడు అంటాడు ఒక దగ్గర, ఒక భూతపద్యం ఉంటుంది, జంగమరాలి బట్టి అని. మిగతా నేను చెప్పను, అలాగా ఉపయోగించిన నేను ఇంగమ అలా అనమాట. ఆ అంగమ అనేది ఒక పంచులా ఉంటుంది శృంగారానికి అన్న సంగతి నాకు ముందే తెలుసు. దాన్ని ఔచిత్యం అంటారు. ఔచిత్యంగా ఏ రసానికి ఏ పదాలు ఉపయోగించాలి అది నేను ఉపయోగించాను. రంగసానిలా అందుకో పెదవితో కొత్త ప్రసాదం, ఇలా ఆయన నచ్చింది. అప్పుడు ఆయన నచ్చింది, ఓకే పల్లవి అన్నాడు. నువ్వు తిరుపతికి వచ్చేస్తే గురుగారు పని అయిపోయినాక నేను ఇక్కడ గురుగారు పని చూసుకుని ఆయన నుంచి మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోయి ఆయన నన్ను కాపాడినాడు. నిజంగా కూడా ఆయన నన్ను కాపాడకపోతే నేను ఇంతకాలం ప్రయాణం చేసేవాడిని కాదు. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, దాసరి గారు, మోహన్ బాబు గారు, మా శ్రీహరి గారు, వీళ్ళు నన్ను ఒక రవ నా 20 ఏళ్ళు కావడానికి నాకు తోడ్పడినారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా రాఘవేంద్రరావు గారు, తర్వాత మిగతా రైటర్లు కృష్ణవంశీ గారు, రాఘవేంద్రరావు గారు, చాలామంది, రాజమౌళి గారి దాకా, రాఘవేంద్రరావు గారి నుంచి రాజమౌళి దాకా వాళ్ళందరూ మనకు గౌరవనీయులే. వాళ్ళందరూ మనల్ని అద్భుతంగా మన నుంచి రాబట్టుకున్న వాళ్ళు. కానీ మనకు ఒక కృతజ్ఞత ఉంటుందిగా, ఒక కృతజ్ఞత ఉంటుంది కదా, ఆ కృతజ్ఞత అనేది మాత్రం ఉంటుంది. అలాగే ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు ఆయన వద్దులే వెటూరు గారు రాస్తారులే అంటే అయిపోయింది కదా, బట్ మనకు జాతీయ అవార్డు వచ్చింది. అలా కొంత మన మీద సాభిప్రాయం కావచ్చు, మన పట్ల ఒక ప్రేమ కావచ్చు, వాత్సల్యం కావచ్చు, అలా జరిగింది. మీ ఇంకా మిగిలి ఉన్న సినిమా ప్రయాణం గురించి మాట్లాడుకునే ముందు నాకు ఒక చిన్న డౌట్. మీ సాహిత్య ప్రక్రియ అంతా మీరు చిన్నప్పటి నుంచి చూసింది, నేర్చుకుంది, అలవరుచుకుంది, అలవాటు చేసుకుంది అంతా కూడా ఒక ఉధృతమైన సాహిత్యం, ఎంత లేదన్నా. మీ మీద అసలు చలం ప్రభావం లేదా? చాలా మంది చలము ప్రభావం దండిగా ఉంది. నేను రాసిన ప్రతి స్త్రీ మీద నేను రాసిన ప్రతి పాట, నాకు మొట్టమొదటి నంది అవార్డు వచ్చింది స్త్రీ మీద రాసిన పాట కదయ్యా. ఆడకూతుర నీకు అడుగడుగున వందనం,
అనునిత్యం కరుగుతున్న నీవు రక్త చందనం. రక్త చందనం అని ఎందుకు అనాలి? అక్కడ హరిచందనం అనొచ్చు కదా. రక్తచందనమే కదా. రక్తచందనం మనిషి గురించి రాస్తున్నాము, రక్తచందనం అన్నాము. కరుగుతున్న హరిచందనం ఎట్లా? ఇదేమన్నా శోభనం గదిలో పాట. తనువా హరిచందనమా అని ఒక కృష్ణాస్తి గారు రాశారు. అక్కడ ఆ శోభనం గదిలో అది హరిచందనం అవుతుంది తనువు. ఇక్కడ స్త్రీ జీవితం గురించి రాస్తున్నాం, అది రక్తచందనమే. ఈ దీన్ని ఏమంటారు మీరు? ఈ ఔచిత్యం అంటారా, లేదా ఈ లోతైన రహస్యం అంటారా? ఇది నేను సినిమా రంగంలోకి రాకముందే నేను నేర్చుకున్నాను. ఎక్కడ ఏ పదాన్ని ఉపయోగించాలో తెలియకపోతే సినిమా రైటర్గా నిలబడలేడు. నిలబడ్డారు అంటే తెలిసిన వాళ్ళు నిలబడతారు. అలా చలం గారి గురించి ఎందుకు అడిగానంటే, చలం గారి గురించి చాలా మందిలో చాలా పెద్ద అపోహ ఉంటది. ఆయన రాసిన స్త్రీ మీద రాసిన ఆ పుస్తకాలు అయితే ఆయన రాసిన విధానం మొదలు పెడతాడు కదా. నన్ను లేచిపోయినావు అంటే నా మనసు కష్టంగా ఉంటుందని రాజేశ్వరి వాక్యంతో స్టార్ట్ అవుతుంది. రాజేశ్వరి క్యారెక్టర్ షాక్ అయిపోతాం మనం. నన్ను లేచిపోయినానంటే, నేను లేచిపోయినానని నన్ను ఎవరైనా అంటే నా మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అంటే వారిని ఏం మొదలు పెట్టడం? అది అసలు మొత్తం ఒకసారి పటాలమని పగిలిపోయింది నా వేళ్ళు ఇట్లా తీసి చూడగానే. ఇక అంతే, మైదానం వదల్లా, ఆ మైదానంలో ఉండిపోయారు. చలం మైదానాన్ని దొంగచాటుగా దిండు కింద పెట్టుకొని చదువుకున్న చదివిన అసూర్యం పశ్యలు చాలా మంది ఉన్నారు. మనం సామాజిక వర్గం అని అసూర్యం పశ్య అందాం అంటే ఎందకన్నరుగని అమ్మాయిలు అందాం. అసూర్యం పశ్యలు చాలా మంది ఉన్నారు. నా దృష్టిలో అంటే చలం పుస్తకాలు చదివానని విడాకులు ఇచ్చిన భర్త మహాశయులు ఉన్నారు. కానీ నా దృష్టిలో సార్, స్త్రీని చలం అర్థం చేసుకున్నంత గొప్పగా మరి ఎవరు అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. నేను కరెక్టేనా? సత్యం. స్త్రీకి శరీరం ఉంది, దాన్ని వ్యాయామం చేయనివ్వండి. స్త్రీకి మెదడు ఉంది, ఆలోచన ఇవ్వనివ్వండి. స్త్రీకి స్వేచ్ఛ ఉంది, బంధనాలు వేయకండి. ఇది కదా స్త్రీ పుస్తకంలో రాసిన మొదటిది. అట్లాగే తెన్నటి హేమలతాదేవి ఉంటుంది, ఒక ఆమె అద్భుతమైన నవలు రాసింది. ఆమె ఒక దగ్గర రాస్తుంది, విధాతకి విడదీయరాని ఆత్మీయతకి విశ్వ చలనానికి మూల కారణం స్త్రీ అని మొదలు పెడుతుంది. రక్తపంకం అనే నవల లోపల విధాతకి విడదీయరాని ఆత్మీయతకి విశ్వ చలనానికి ఆధారం స్త్రీ అని స్టార్ట్ అవుతుంది. ఆ వాక్యం ఇంకా నాకు గుర్తుంది. బహుశా నేను ఇది 10th క్లాస్లో చదివి ఉంటాను. నా అదృష్టం ఏంటంటే మా ఇంట్లో అద్భుతమైన లైబ్రరీ ఉండడం. మా నాన్న అనకూడదు కానీ మా నాన్న ఇటువైపు ఈ పుస్తకాలు చదివేవాడు కాదు. ఆయన ప్రజలు, గోర్కి, అమ్మ, ఇవి ఉంటుంది కదా, ఉక్కుపాదము, ఇలాంటి మార్క్సిజం నేపథ్యంలో వచ్చే నవలు ఉంటాయి కదా, కొడవడగంటి గుణపరావు, ఈ చదువు ఇలాంటి బాగా అమ్మ నాన్న అది ఇష్టం. కానీ మా నాన్న అనేక పుస్తకాలు తెచ్చేవాడు. లెక్కగా అవి నేను చదివేవాడిని. మా అమ్మకి ఇష్టం, మా నాన్నకి ఇష్టం ఉండదు, మా అమ్మకి ఇష్టం. మా అమ్మ ఏదైనా ఇష్టమే. తెన్నటి హేమలద్దాలు చదువురా బాబు, మంచిగా ఉంటుంది, అది ఎంత బాగా మారుతుంది. గాలి పడగలు నీటి పడగలు ఒక నవలు ఉంటుంది. ఇట్లాంటివన్నీ మా అమ్మ చదివించింది. మా అమ్మ మిషన్ కుడుతూ, ఆమె మిషన్ కుట్టుకుంటూ నన్ను ఎదురుగా కూర్చోబెట్టుకుని చదువుమనేది. నేను బిగ్గరగా చదివేవాడిని. మిషన్ కుట్టు కంటే పై స్థాయిలో చదవాలి కదా వినడానికి. మా అమ్మ వింటూ ఉండేది. కాబట్టి ఆ కొంచెం మందర స్థాయిలో చదవడం అనేది అలవాటు చేసింది మా అమ్మ. కాబట్టి నేను ఎవరు చదవమన్నా కూడా ఈ కూని రాగాలుగా ఉండదు నాది. అది దాసరి గారు కానివ్వచ్చు, రాజమౌళి గారు కావచ్చు, చిరంజీవి గారు కూడా ఇట్లాగే వినిపించారు. అగ్ని నేత్రమహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడ అని వినిపించాను ఆయనకి పాట అయిపోయినాక. ఆయన చూసి, అశోక్ చూడు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నాడు. దట్ ఇస్ ద ఫస్ట్ అవార్డ్ టు మీ. ఆ తర్వాత నేషనల్ అవార్డు. అది ఆ అలవాటు, ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది నాకు మా అమ్మ నాకు బిగ్గరగా చదవనా, చదివేది స్పష్టంగా చదవాలి, తప్పు లేకుండా చదవాలి, ఆత్మవిశ్వాసం కనిపించాలి అని చెప్పేది మా